హాయ్ ఫ్రెండ్స్, అన్నలు, తమ్ములు, అక్కలు, చెల్లెలు అందరికీ నమస్తే నమస్తే నమస్తే. ఒక కథ విన్నారా? దేవుడా కీర్తికి ప్రేమకు పెళ్లి ఎత్తేనట. పొద్దుగాల లేచి అవ్వని పిలిచినట్టు ఒక పోరడు. పొలగాడు అవ్వని పిలంగానే ఒక ముసలమ్మ అడిగిందట, అవురా బాడే చేసుకున్న పెళ్ళాముని అవ్వని పిలుస్తారా? బాడుకావు సిగ్గులేదురా పెళ్ళాముని అవ్వని పిలిచుతాను కాన్నదట. ఓ ముసలా ముసలా, అమ్మమ్మ బాబమ్మ బాబమ్మ, ఇగో గట్ల కాదే, అవ్వని పెళ్ళామని పిలిస్తే ప్రేమలు తగ్గుతాయి, అవ్వని పిలిస్తే ఆత్మగల గుణం అవుతుంది ఇద్దరిది అని గట్ల పిలిచిండట. ఇగో నాది గది గతే ఉన్నది గిడదు. ప్రేమ కొద్దీ బియ్యపిత్తులు పెడితే ఎలుక బియ్యపిత్తు కోరకాక అది పొలమంతా కోరికెత్తుంది. పుట్టకొచ్చిన పొలం నీ ఏం చెయ్యాలా, ఏం కథ చెప్పురి. అంటే ప్రేమ కొద్దీ బియ్యం పెడితేనే బుక్కదట, కానీ పొలం అయితే కొరుకుతుందట. మీరు దీనికి ఏం చేయాలో చెప్పురి. అందరేమో పందులు కావాలొస్తే నేను ఎలుకలు కావాలొచ్చిన పొద్దుకేటప్పుడు. ఇక ఏం చేయాలా, ఏం కథ చెప్పుదామంటే ఇది ఇప్పుకుంటే కారం, కప్పుకుంటే గంభీరం, చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఎలుకలు కావాలొచ్చినామంటే ఎడియారా నన్ను? ఇక చూడు, ఎలుక అది దొరుకుతలేదు. దొరికిన వాటికైనా దానికి కోసి కింద మీద కారం పెట్టి ఫ్రై చేసి తినబెడుతుంటే వాళ్ళకన్నా. బాయ్ ఫ్రెండ్స్, చూడుర్రి, ఒక్క ఎలుక దొరుకుతలేదు. దొరికినాడు దాన్ని కాల్చి మీ ఈడియోలో చూపిస్తా. దానికి మంచిగా ఉప్పు కారం వేసి గట్టిగా రాకి ఫ్రై చేసి పండబెట్టి ఫ్రై చేసి దాని కళ్ళు దాక్కుంటానన్నది తింటా. కళ్ళు దాక్కుంటానన్నది తింటా, కానీ దాన్ని అయితే తిడసబెట్ట దొరికినాడు బిడ్డ అది.